Hi guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more day in my life vlog guys. ఈ రోజు సాటర్డే వీకెండ్ కానీ నాలో అస్సలు వీకెండ్ ఎనర్జీ లేదు. చాలా ఎనర్జీ లో ఉంది అండ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ ద వైబ్ ఎట్. కానీ ఈరోజు డాలీ బర్త్డే గైస్. నేను మార్నింగ్ 9:30కి అట్లా కాల్ చేసిన తనకి. సో కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది బికాస్ స్కూల్ ఉందంట. నేను వీకెండ్ కదా స్కూల్ ఉండదేమో అనుకున్నాను, బట్ యా స్కూల్ ఉంది అండ్ వెళ్ళింది కూడా. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ వెళ్ళాలని చెప్పేసి వెళ్ళింది. బర్త్డేస్ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఆ ఫీలే వేరు. చాక్లెట్స్ అన్నీ పంచేవాళ్ళం కదా మనం కూడా. నేనైతే ప్రతి ఇయర్ బర్త్డేకి నాది కరెక్ట్గా June 13th నా బర్త్డే కదా, స్కూల్స్ కరెక్ట్గా అదే రోజు ఓపెన్ అయ్యేటివి అనమాట. ఒక్కొక్కసారి వెళ్ళేదాన్ని, ఇంకొకసారి అసలు వెళ్ళేదాన్ని కాదు. మోస్ట్లీ హాలిడేస్లోనే ఉంటా. అంటే కరెక్ట్ June 13th రోజు చాలా వరకు స్కూల్స్ రీఓపెన్ అవుతాయి. సమ్మర్ హాలిడేస్ అన్నీ కంప్లీట్ అయిపోయి. యా ఇట్స్ ఓకే. మళ్ళీ నాకు తెలిసి ఈవినింగ్ వస్తుంది అనుకుంటాను. ఈవినింగ్ వచ్చినప్పుడు చూద్దాం, లెట్స్ ప్లాన్ ఫర్ సంథింగ్. ఆర్ ఇంకా ఏం ఐడియా లేదు ప్రస్తుతానికైతే. యా మొత్తానికి నా వీకెండ్ ఈజ్ రన్నింగ్ విత్ ఎ వెరీ లో వైబ్ యాజ్ ఆఫ్ నవ్. అయితే మీ వీకెండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి గైజ్ నాకు, ఓకేనా? హెయిర్ ఆయిలింగ్ చేసుకొని కూడా చాలా రోజులు అయిందని చెప్పేసి నేను హెయిర్కి ఆయిల్ పెట్టేస్తున్నాను. ఇక్కడ అయిపోయింటే కొత్తది ఆర్డర్ చేసుకున్నాను గైజ్. ఇంకా ఇండే వెల్ సేమ్. సో ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంటుందని చెప్పేసి, నాట్ స్పాన్సర్డ్. హెయిర్ ఆయిలింగ్ చేసేసుకొని కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఐ నీడ్ టు గో ఫర్ షార్. సో ప్రస్తుతానికి యా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మమ్మీ బిజీ ఉన్నావు ఫుల్. ఏదే అందరినీ పిలిచాలి కదా, శ్రీమంతం ఉంది కాబట్టి ఇక్కడ. కానీ నిన్నటి నుండి స్టార్ట్ చేసింది నైట్ నుంచి పిలుస్తాను. నిన్న మార్నింగ్ నుంచిలే. ఫంక్షన్లు వచ్చినప్పుడు అసలు ఫోన్ పక్కన పెట్టేకుండదు కదా, ఫోన్లు వస్తుంటాయి. మనం చేసినప్పుడు వాళ్ళు ఎత్తారు, ఓసారి బిజీగా ఉంటారు కాబట్టి కదా, మళ్ళీ వాళ్ళు చేస్తారు కదా, మళ్ళీ మనము మాట్లాడుతుండాలి. ఇంకా అది కాక ఇప్పుడు ఓసారి చేస్తాం కాబట్టి మనం ఇంకా మాట్లాడుతూనే ఉంటారు కంటిన్యూగా. ఎస్, మా మమ్మీ పిలిచాలని మమ్మీ పిలుస్తుంది, డాడీ కూడా పిలుస్తున్నాడు గైస్. అందరు బిజీగా ఉన్నారు. ఇంకా డెకరేషన్ సెలెక్ట్ చేసుకోలేదు. మోస్ట్లీ ఈ రోజు వస్తారేమో వాళ్ళు. సో ఫుడ్ అంతా అయిపోయిందిలే. ఫుడ్ మెనూ ఇస్ డన్ ఆల్రెడీ. ఇంకా డెకరేషన్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. అవును, ఇంకా ఏమో ఫోటోలు వీడియోలు అదంతా అయిపోయిందిలే ఆల్రెడీ. నేను అదంతా చూసుకుంటా, అదంతా నేను మాట్లాడుకుంటా. ఇంకా శారీ కానీ అయిపోయింది. ఇంకా ఆంటీ కుట్టించేది ఒకటి. అవును, బ్లౌజెస్ ఆల్రెడీ ఓ బ్లౌజ్ అయిపోయింది, బ్లౌజ్ ఉంది. ఇంకా జ్యువెలరీ అంతా ఎట్లా మంది గోల్డ్ ఉంది కాబట్టి దాంట్లో ఏది చూసుకొని సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలా. ఈసారి మమ్మీ ఫస్ట్ సారీ ఏది వేసుకోవాలా, సెకండ్ సారీ ఏది వేసుకోవాలా అని చెప్పి చూసుకొని జ్యువెలరీ అంతా ముందే నీట్ సెట్ చేసుకున్నాం గైజ్. మొన్న కూడా అంతే గైజ్. అంతే కదా, మనము అది వేసుకుంటే ఆ జ్యువెలరీ ఆ సెట్ లేక అది కనిపించదని గోల్డ్ సారీలోకి గోల్డ్ కలిసిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అది వేసుకున్నాము. అత్త వేసుకుంటే దాంట్లో కలిసిపోయిందని కదా, దగ్గర పోతే కనిపిస్తుంది. అవును, కానీ కలిసిపోతుంది అనమాట. గోల్డ్ లే గోల్డ్ కలిసిపోతుంది గైస్. ఈసారి 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి 2 బాగున్నాయి, కాకపోతే ఐ థింక్ బ్లూ సెకండ్ వేసుకుంటే బెటర్ ఏమో. ఆల్రెడీ మీరు చూసింటారు అది. ఆ చీర ఎప్పుడు అనేది నేను వేసుకున్నప్పుడు చెప్తాలేండి గైస్. అప్పుడు తీసుకొని ఇప్పుడు కుదిరింది అది, నేను తర్వాత చెప్తాను. అండ్ ఇంకా సెకండ్ వేసుకుంటే అది ఫస్ట్ వేసుకుంటే బాగుంటుంది, నేను మీకు చూపిస్తా. అండ్ మొన్న ఏమైందంటే మనం బెంగళూరులో ఫంక్షన్ అత్తోలు చేసినారు కదా, ఫుడ్ చూపిలేదు. మా చాలా మంది అడిగినారు, అయ్యో ఫుడ్ చూపిలేదు అసలు అని చెప్పేసి. నేను అనుకున్నా ఏం ఫుడ్ చూపిలేదు, అన్ని రకాలు పెట్టేసి ఇల్లు అని. కాదు మా, నేను అక్కడ ఉన్నా కదా, అటు సైడ్ పోలే. ఇంకా జూలీ వాళ్ళు కూడా నా దగ్గరే ఉన్నారు. అక్కడ ఎవరెవరు తీసింటే సరిపోయింది. లేదు, వీళ్ళు కెమెరా వాళ్ళు తీసినారు కదా, వాళ్ళు ఇస్తా అన్నారు వీడియోస్. అది ఇస్తే ఆ వీడియో సినిమాటిక్ వీడియో ఉంటది కదా, దాంట్లో కలిపి పెట్టేస్తాను. చాలా వెరైటీస్ గైస్, అసలు చాట్స్ ఒక 3-4 వెరైటీస్. ఏమంటారు, పానీపూరి, బేల్పూరి, మసాలా పూరి చాట్స్ లో అవన్నీ ఉన్నాయి. వెల్కమ్ డ్రింక్స్, స్ట్రాబెరీ స్మూదీ ఒకటి, గ్రేప్ జ్యూస్ ఒకటి. అండ్ దాంతో పాటు ఇంకా ఫుడ్ అయితే చాలా ఉంది. నేను పక్కన మెనూ ఉందిలేండి, నా దగ్గర ఫోటో ఉంది, నేను పెడతాను. అది కాకుండా ఇంకా చాలా యాడ్ చేయించినాం అనమాట. సో చాలా బాగుంది ఫుడ్. నాన్ వెజ్, మటన్ బిర్యానీ ఆ రోజు మర్చిపోకుండా చూపియాలి మమ్మీ. నేను చెప్తాలే, గుర్తు పెట్టుకొని ఎవరో ఒకరిని అక్కడికి పోయి అట్లా వీడియో తీసుకొని రండి అని చెప్పాలా. మనం స్టేజ్ మీద ఉన్నా కూడా కవర్ చేయాలా. సో అదే అనమాట. అక్కడ చాలా బాగుంది వెరైటీస్, సెటప్ అంతా, రౌండ్ టేబుల్స్ చాలా బాగుంది. కానీ ఎవరు అసలు గుర్తే రాలేదులేండి. అసలు మనం తినే లోపల చాలా టైం అయిపోయింది కదా.
చాలా టైర్డ్ కూడా అయిపోయినాం. శ్రీమంతం అయిపోయాలండి, ఎన్నిసార్లు శ్రీమంతం చేస్తారు అంటారు, కానీ అది మాకు ఉంది కాబట్టి మేము చేసుకుంటాం. అవును, మాకేం డబ్బులు ఖర్చు పెట్టాలని కాబట్టి మేము చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాం. కానీ మాకు ఒకవేళ ఇద్దరము చేసేవాళ్ళమే, కానీ అక్కడ ఇక్కడ పోయేకి చెప్పాం కదా ఆల్రెడీ ట్రాఫిక్ అని, ఇంకా అందుకు ఇక్కడే అక్కడే చేసుకుంటున్నాం అని చెప్పాము. అవునవును, అందుకనే, లేదంటే ఇద్దరం కలిపి చెప్పింటే ఓసారితో అయిపోయింది, మాకు బాగుండండి. అయినా బేబీ పుట్టేటప్పుడు ఎన్ని ఫంక్షన్లు ఉంటాయి మీకు తెలియదా చెప్పండి. ఇంకా దట్టు ఇంకా మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఒక్క ఫంక్షన్ కూడా మిస్ చేయకుండా చేయాలనుకుంటారు. ఇది అయిపోతే మళ్ళీ బేబీ పుట్టినాక ఉంటది. అండ్ ఇంకోటి ఏం తెలుసా, మా జనరేషన్ లోనే ఫస్ట్ కిడ్ గైస్, మాత్రం ఫంక్షన్ ఉండవా చెప్పండి, ప్రతిదీ చేస్తాం మేము. అవును, ఎవరన్నా ఏమన్నా అనుకోండి, మాకేం సంబంధం లేదు. చెట్లు కొడుతున్నారు గైస్, అందుకే సౌండ్ పవర్ కూడా తీసేసినారు, కరెంట్ పోయింది. 2 రోజులు అవుతుంది పవర్, పొద్దున్నే తీసేస్తారు, పొద్దున్నే స్టార్ట్ చేస్తారు. మమ్మీ డోర్ వేసేస్తా. మేమైతే ఫస్ట్ కాబట్టి వీళ్ళు పుట్టిన తర్వాత మాకు ఫస్ట్ బేబీ వస్తుంది, మాకు ఆనందం ఉంటది కదా, ఆ ఆనందాలన్నీ తీర్చుకుంటున్నాం. అంటే అయినా మాకే చేసినారు, ఇంకా మేము నాకు పుట్టే వాళ్ళకే అన్ని చేసినాం మేము, ఇంక వీళ్ళకి ఎందుకు ఇప్పుడు ఇంకా ఎక్కువ కదా అన్ని. అవును, దర్శన్ కి నామకరణం ఎంత గ్రాండ్ గా జరిగింది తెలుసా గైస్, వీడియోస్ అన్ని ఉన్నాయి తెలుసా, నాది అంతే. ప్రతిదీ ఫంక్షన్స్ అన్ని ఫస్ట్ నుండి కూడా. నీకు చేయలేదా మమ్మీ? నీకు ఎన్నిసార్లు జరిగింది శ్రీమంతం? 3 సార్లు మాకు. కానీ మరి మా మమ్మీ వాళ్ళకే జరిగింది గైస్, ఇంకా నాకు బేబీకి అట్లా ముందు నుంచి అలవాటు కాబట్టి మేము చేసుకుంటాము. ఇంకా ఇప్పుడు పిల్లలు పెడితే ఇంకా అన్ని ఉంటాయి, ఉయ్యాల ఫంక్షన్, పురిటి, అది గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాము 2. మళ్ళీ నాకు డెలివరీ దగ్గర కొద్ది భయం వేస్తుంది తెలుసా. ఎందుకు భయం? ఉంటుంది, భయం ఉండదా? భయపడకూడదు, హాస్పిటల్లో అని చెప్పి ధైర్యంగా ఉండాలి. ఏముంది, అయిపోతుంది, దేవుడు ఇచ్చిండేవాడు ఇంకా మనకి ఏమన్నీ కరెక్ట్ గా ఇస్తారు. ఏమైతే మనం ధైర్యంగా ఉంటే అదే అనమాట. భయపడి జ్వరం వస్తే ఇంకా ఇబ్బంది అయిపోతుంది కదా. భయం అంటే అట్లా కాదు, ఏమో ఒక రకంగా ఏం అవసరం లేదు, భయపడాల్సిన పనే లేదు. ఎస్, ఓకే గైస్, బాయ్. హలో, నా హెయిర్ అంతా బాగా మెస్సీగా ఉంది కదా, జస్ట్ ఇప్పుడే ఎవ్రీథింగ్ షవర్ ఫినిష్ అయిపోయింది. ఇంతకుముందు అయితే అట్లీస్ట్ ఒక వీక్లీ వన్స్ అయినా చేసుకుంటా ఉంటే గైజ్ ఎవ్రీథింగ్ షవర్, కానీ ఇప్పుడు అంతసేపు వాష్రూమ్లో నిల్చోవాలంటే అస్సలు అవ్వదు. అందుకే 15 డేస్కి ఒకసారి షిఫ్ట్ చేసిన. ఎవ్రీథింగ్ షవర్లో మొత్తం అన్నీ ఇంక్లూడ్ అవుతాయి అనమాట, హెయిర్ వాష్, కండిషనింగ్, మాస్కింగ్, తర్వాత ఫేస్ షేవింగ్, సో బాడీ స్క్రబ్బింగ్, ఇవన్నీ. వీటన్నిటికీ టైం ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి ఈ మధ్య కొన్ని స్టెప్స్ డెఫినెట్లీ కట్ డౌన్ చేసిన, అంతసేపు నిల్చోకూడదని చెప్పేసి. సో యా, హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత ఐఎమ్ జస్ట్ స్ప్రేయింగ్ దిస్ వన్, విష్ కేర్ హెయిర్ గ్రోత్ సీరమ్ కాన్సన్ట్రేట్. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై విష్ కేర్. హెయిర్ వాష్ నుండి వచ్చిన వెంటనే స్ప్రే చేసేసుకుంటూ ఉంటానన్నమాట. ఇదొకటి, బేర్ అనాటమీ, 2 కూడా చాలా బాగుంటాయి. ప్రస్తుతానికి ఇది పక్కనే ఉండింది కాబట్టి దీన్ని అప్లై చేస్తున్నాను. నేను ఏమేమైతే చూపిస్తానో వాటన్నిటి లింక్ ఇచ్చుంటాను గైజ్. మొన్న కూడా అంతే, ఈ 345 రిలీఫ్ క్రీమ్ ఉంది కదా, దీని లింక్ ఇవ్వడం మర్చిపోతే చాలామంది అడిగారు. ఐ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ ద లింక్, బాగుంటుంది. సో ఈరోజు ఫేస్ షేవింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఫేస్ షేవింగ్ అయిపోయినా మినిమం 24 hours, ఎస్పెషలీ షేవ్ ఎవరన్నా చేసుకొని పింపుల్స్ వస్తున్నాయి లేదంటే బంప్స్ లాగా వస్తున్నాయంటే జస్ట్ ఫాలో దిస్. ఎవరైతే ఫేస్ షేవింగ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు నెక్స్ట్ 24 hours పాటు అసలు ఏం అప్లై చేయొద్దండి ఫేస్ మీద, ఎస్పెషలీ మేకప్ అవ్వచ్చు, లేదంటే ఈ ఏమంటారు యాక్టివ్స్ ఉంటాయి కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ రెటినాల్స్, అట్లా క్రీమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని అప్లై చేయకూడదు అనమాట. ఏదైనా చాలా సూదింగ్ క్రీమ్స్ కానీ హెవీ మాయిశ్చరైజర్స్ కానీ అప్లై చేస్తే మంచిది. మేకప్ అయితే అట్లీస్ట్ ఒక 24 hours అప్లై చేయకపోతే మీ స్కిన్ అప్పుడే జస్ట్ ఫ్రెష్గా ఎక్స్ఫోలియేట్ అయింటుంది అనమాట మనకు షేవింగ్తో. సో ఫ్రెష్గా ఎక్స్ఫోలియేట్ అయిన స్కిన్ మీద మేకప్ కానీ లేదంటే యాక్టివ్ కెమికల్స్ కానీ పెట్టడం అంత మంచిది కాదు. జస్ట్ యూజ్ ఏ వెరీ నరిషింగ్ లేదంటే ఈ రిలీఫ్ క్రీమ్ లాంటిది ఏదైనా వాడచ్చు. ఎంబ్రియోలిస్ బ్రాండ్ గైస్ ఇది మాయిశ్చరైజర్ చాలా థిక్ ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది. యాక్చువల్లీ నాకు మేకప్ ఆర్టిస్ట్ యూజ్ చేసినారు లాస్ట్ టైం, సో అప్పుడు నేను ఫస్ట్ టైం నా ఫేస్ మీద ఎట్లుంది అని చూసుకున్నాను. దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్. సో అప్పటి నుండి ఒక చిన్నది తీసుకొని ట్రై చేద్దామని చెప్పేసి చిన్నదే తీసుకున్నాను. సో షేవింగ్ అయిపోయిన వెంటనే ఐ అప్లై ఏ వెరీ థిక్ లేయర్. ఇది చాలా చాలా హెవీ ఉంటుందండి, అంటే డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది, కానీ నాలాగా కాంబినేషన్ అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే కొంచెం హెవీ అనిపించవచ్చు. కానీ ఎస్పెషలీ ఇట్లా షేవింగ్ చేసుకున్న టైంలో వీ నీడ్ సచ్ హెవీ మాయిశ్చరైజర్స్. సో మంచిగా స్కిన్ హీల్ అవుతుందన్నమాట.
సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న సీరమ్స్ కానీ యాక్టివ్స్ ఉన్న సీరం కానీ షేవింగ్ చేసిన నెక్స్ట్ డే యూస్ చేయొద్దండి. సో దానివల్ల మీకు రైజర్ బంప్స్ లేదంటే చిన్న చిన్న పింపుల్స్ వచ్చేటివి అవన్నీ తగ్గుదా. ఈ రెడ్నెస్ ఏదైతే ఉందో దిస్ ఇస్ కామన్ అనమాట, ఎందుకంటే స్కిన్ అప్పుడే ఫ్రెష్గా ఎక్స్ఫోలియేట్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ దీని మీద డు నాట్ ఫర్గెట్ టు అప్లై సన్ స్క్రీన్. మీరు ఏదైనా సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవచ్చు. సో నా టింటెడ్ ఫేవరెట్ అయితే ఇది. దీంట్లో కూడా టింటెడ్ అంటే కొంచెమైనా మేకప్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఇది నేను వాడట్లేదు. ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. ఇది యూవీడాక్స్ సన్ స్క్రీన్ అనమాట. SPF 50 ఉంటుంది, బ్రాడ్ స్పెక్ట్రమ్. ఇదైతే అన్ని స్కిన్ టైప్స్కి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను నా కోసం కాదు, అజిత్ కోసం తెప్పించినాను. అబ్బాయిలు ఎవరైనా చూస్తూ ఉంటే లేదంటే అబ్బాయిలకి ఏదైనా మంచి సన్ స్క్రీన్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే జస్ట్ గిఫ్ట్ దిస్ వన్. ఎందుకంటే అజిత్ సైడ్ దగ్గరికి బయట ఎక్కువ తిరుగుతూ ఉంటాడు కదా, ఏ సన్ స్క్రీన్స్ వాడినా కూడా నాకు తెలిసి ఇంత మంచి సన్ ప్రొటెక్షన్ ఇవ్వలేదేమో, ఎందుకంటే చేతులు అంతా బాగా ట్యాన్ అయిపోయేటివి. సో అజిత్ ఇది ఫేస్కి, నెక్కి, చేతులకి అప్లై చేసుకుంటాడు. సో దీనివల్ల చాలా వరకు తగ్గిందండి. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. అండ్ చాలామంది డర్మాట్స్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లా ప్రస్తుతానికి నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి స్కిన్కి కొంచెం ఇప్పుడే షేవ్ చేసుకున్నాను కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ ఏ బ్రేక్. ఇది ఒక్కటే అప్లై చేసుకుంటున్నాను. ఇంకా సన్ స్క్రీన్ నాకు తెలిసి ఇప్పుడే ఏం అవసరం లేదు. బట్ గెట్ దిస్ వన్, దిస్ ఇస్ వెరీ నైస్. అండ్ షాంపూ, హెయిర్ కండిషనర్ కొత్తగా ట్రై చేసినాను. ఇవి లాస్ట్ 1 వీక్ నుండి యూజ్ చేస్తున్నాను అనమాట. లోరియల్ పారిస్ది హైలరాన్ ప్యూర్, ఇది కొత్తగా రిలీజ్ అయిండేది. దాంతోపాటు ఇది హైలరాన్ మాయిశ్చర్ కండిషనర్. ఈ రెండు కూడా బాగున్నాయి గైస్, అంటే అఫోర్డబుల్గా ఉన్నాయన్నమాట. వెరీ నైస్. అండ్ దాంతోపాటు ఐ కాల్ ఫర్ దిస్ మస్కారా. ఇది ఐ థింక్ ఒక 3 years నుండి ఇది 3rd టైం కొన్నాను అనుకుంటాను. లోరియల్ కాదు, సారీ, మేబిలిన్ ద ఫ్లాష్, ఓకే సారీ, మేబిలిన్ ద ఫాల్సీస్ లాష్ లిఫ్ట్ మస్కారా. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది, మంచి వాల్యూమ్ ఇస్తుంది లాషెస్కి. ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎమ్ నాట్ గోయింగ్ టు అప్లై ఎనీథింగ్, బట్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇది చాలా చాలా బాగుందని చెప్పేసి. అండ్ దాంతోపాటు మీకు తెలుసు కదా మార్నింగ్ అప్లై చేసిండేది ఇండే వైల్డ్ హెయిర్ ఆయిల్. ఇప్పుడు చూపించిండేటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కింద లింక్ ఇచ్చి ఉంటాను గైస్. ప్రస్తుతానికి నేను వాడిండే హెయిర్ ప్రొటెక్షన్ సీరం అనమాట. ఇది హీట్ ప్రొటెక్షన్ సీరం, ఏం మాట్లాడుతున్నాను నేను, హీట్ ప్రొటెక్షన్ సీరం గైజ్ ఇది, ఓకేనా. సో ఇది కూడా చాలా బాగుంది, ట్రెస్మే నుండి. వెరీ నైస్, ఎస్పెషలీ హీట్ స్టైలింగ్ చేసే వాళ్ళకి, స్ట్రైటింగ్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అండ్ నా ఇంకొక ఫేవరెట్ ఉంది, ఎస్పెషలీ నేను ఫంక్షన్స్కి రెడీ అయ్యేటప్పుడు వేసుకుంటున్నాను. నేను బెంగళూరులో దాన్ని ఎట్లా మర్చిపోయినానో ఏమో, దర్శనం వచ్చేటప్పుడు పక్కా తీసుకురామాను గైస్, విచ్ ఇస్ డాల్బా స్ప్రే. సో డాల్బా ఫస్ట్ ఫినిష్ స్ప్రేనో సంథింగ్ ఏదో పేరు, బట్ ఇట్ ఈస్ వెరీ నైస్ గైజ్. ఏ స్కిన్ టైప్ వల్లైనా యూజ్ చేయొచ్చు. ఎంత మంచి గ్లో ఇస్తుందంటే మీరు మేకప్ వేసుకోకపోయినా జస్ట్ స్ప్రే దట్ వన్, యూ విల్ బీ గుడ్ టు గో. అండ్ ఎస్పెషలీ మేకప్ వేసుకున్న తర్వాత ఫినిష్ ఫుల్ గ్లోయింగ్ ఉండాలి, లుక్ అంతా ఫుల్ డ్యూయింగ్ ఉండాలనుకుంటే అది స్ప్రే చేసుకుంటే చాలు. అది ఫుల్ వైరల్ అయింది, అందుకే తీసుకున్నాను. వైరల్ అయిన దానికి దట్ ఈస్ వర్త్ ఇట్. అండ్ డియోడ్రెంట్ నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేది ఇది అనమాట, సోల్ దే జెనరో కార్మెసీ. కానీ సోల్ దే జెనరోది 1800, ఇది నాకు ఒక మంత్ వస్తుంది అంతే. ఎవ్రీ మంత్ 1800 ఫర్ డియోడ్రెంట్ ఈజ్ ఎ లాట్ అనిపించింది. ఇట్లా వ్యాక్సీ బామీ టెక్స్చర్ ఉండే డియోడ్రెంట్స్లో డవ్ది ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట, అక్కడ ఉంది పింక్ కలర్ది. సో అది సిమిలర్గా ఉండదు, బట్ ఇట్ విల్ లాస్ట్, అంటే ఎక్కువసేపు ఫ్రెష్ ఫీలింగ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ, ఐ థింక్ 400 రూపీస్ లోపల వచ్చేస్తుంది కాబట్టి దట్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఇప్పుడు చూపించిండేటివన్నీ నేను కింద లింక్స్ ప్రొవైడ్ చేసి ఉంటాను, విచ్ ఐ యూజ్ ఆన్ డైలీ బేసిస్, ఓకేనా. సో యా, ప్రస్తుతానికైతే ఇది. నా హెయిర్ కొంచెం మారిన తర్వాత చూస్తా స్ట్రైటింగ్ చేసుకోవాలో వద్దా అని చెప్పేసి. అండ్ దిస్ క్యూట్ లిటిల్ హెడ్ బ్యాండ్ కూడా, దీని లింక్ కూడా ఇచ్చింటాను గైస్. దీంతోపాటు ఒక క్లిప్ కూడా వచ్చింది, ఇట్స్ ఏ కాంబో, బాగుంది కదా, క్యూట్గా బేజ్ కలర్ది. సో యా, దట్స్ ఇట్. ఐ లీవ్ ఆల్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. సేల్ టైంలో ఉంటే మీరు ఇంకా మంచి డిస్కౌంట్స్తో పర్చేస్ చేయొచ్చు. యా, ఐ విల్ క్యాచ్ అప్ లేటర్. బాయ్. హ్యాపీ బర్త్డే డాలీ. మా డాలీ బర్త్డే రోజు కూడా ఫుల్ బిజీ గైస్, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, వెళ్ళింది. ఇంకా ఇందాకనే ఒక ½ అవుతుంది వచ్చి. అవును, జూలీ కేక్ పెట్టేసింది. అవును, మేము సండే డిన్నర్ కి తీసుకెళ్తున్నాం కాబట్టి సండే గోయల్లా అనుకున్నాము. జూలీ బర్త్డే రోజే గోయల్లా అనేసి కేక్ పెట్టింది. కరెక్టే, బర్త్డే రోజు ఒకటైతే కట్ చేయాలని చెప్పేసి పెట్టింది గైస్. ప్లస్ మాకు ఆన్లైన్ లో ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవు అనమాట. ఇప్పుడు మామూలు జొమాటోలో ఏవి దొరికితే పెట్టాల్సిందే. ఆర్డర్ బేస్డ్ అయితే ఎట్లాంటివి కావాలన్నా చేస్తారు గైస్, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మేము ఇంకా సండే అనుకున్నాం కదా, అయినా పాపం పల్సిపోయింట్ అది. అవును, డాలీ రేపు ఎగ్జామ్ ఉందా? కంప్యూటరా? ఓకే ఓకే. ఏ చూపించండి. ఏ బాగుంది, ఇట్స్ వెరీ నైస్.
లోపల కానీ ప్లాస్టర్ వేసిన ప్లాస్టర్ వేసిన చూసుకోండి మమ్మీ మళ్ళీ. వెరీ నైస్. డాలీ బర్త్డే రోజు ఈవినింగ్ ఇంకా జూలీ అప్పటికప్పుడు అనుకొని ఇంకా కేక్ ఆర్డర్ పెట్టిందనమాట. యూజువల్గా ముందే ఆర్డర్ ఇస్తే మనకు కస్టమైజేషన్ అంతా బాగుంటుంది, బట్ ఇట్స్ ఓకే. ప్లస్ ఇంకా ఎవరు అనుకోలేదు ఆ రోజు కేక్ కటింగ్ చేద్దామని కూడా. అందుకే బాబాయ్ కూడా ఇంట్లో లేరు, అజిత్ కూడా వేరే పని ఉందని చెప్పేసి బయటకు వెళ్ళింటే మేమే సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. జూలీ అయితే ఇంకా మొన్ననే ఇంకా కాలేజ్ అంతా రీఓపెన్ అయింది. ప్లస్ ఎక్కువ లీవ్స్ అస్సలు పెట్టదండి జూలీ. చాలా ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నా, లేదంటే ఇంకా మన ఇంట్లో ఫంక్షన్స్ ఈవెంట్స్ వచ్చేటివి చాలా ఉన్నాయి కదా, అప్పుడు కావాలంటే లీవ్ పెట్టుకోవడానికి అంతా బాగుంటుంది. ఇప్పటి నుండి అటెండెన్స్ ఉండాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ 90% కంటే తక్కువ అటెండెన్స్ నాకు తెలిసి జూలీకి చాలా తక్కువ ఉంటుంది అనుకుంటా. ఇంకేమన్నా చాలా ఇట్లా ఏమైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు అవ్వచ్చు, లేదంటే ఫంక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే లీవ్ పెట్టుకోవాలని చెప్పేసి ఎక్కువ పెట్టదు. అదే చెప్పింది, చిన్నవాటికి రానక్క నేను ఇంకా మొత్తం అన్ని మనీ ఈవెంట్సే ఉన్నాయి కదా, అప్పుడు కావాలంటే లీవ్కి పెడతాను అని చెప్పేసి. సో అందుకే జూలీ కూడా లేదనమాట ప్రస్తుతానికైతే. మమ్మీ వాళ్ళు శారీస్ అప్పుడప్పుడు కొంటూ ఉంటారు కదా, ఇది నా కోసం తీసుకొచ్చిండే శారీ అనమాట. దీంతోపాటు ఇంకా మమ్మీ పిన్ని కూడా శారీస్ కొత్తగా పర్చేస్ చేసినారు. శారీస్ అవ్వచ్చు, కొంచెం ఈ జ్యువెలరీ వైజ్ అదంతా మేము ఫంక్షన్కి ముందర ఎప్పుడు కొనమండి. ఎప్పుడో ఫంక్షన్ ఉంటే కొంచెం ముందే నచ్చిండేటివన్నీ తీసుకుంటూ ఉంటాము. నేను అమ్మ కూర్చొని నిన్న ఎన్ని శారీస్ ఉన్నాయి ఇంకా నాకని చూసాను కట్టుకోనివి, ఎందుకంటే నేను బెంగళూరులో కొనిండేటివి అండ్ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టిండే శారీస్ ఇట్లా చాలా ఉన్నాయి. మొత్తం అన్ని ఆల్మోస్ట్ 8 శారీస్ నేను ఇంకా వేసుకొనివే ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు సీమంతానికి వేసుకున్నా కూడా ఇంకా అవి కాకుండా ఇంకా 8 శారీస్ ఉన్నాయి. అదే అంటున్నా, ఇంకా అస్సలు కొనను మమ్మీ నేను చీరలు, నా దగ్గర చాలా ఉన్నాయి, నువ్వు కూడా తీసుకోవద్దు అని చెప్పేసి. అండ్ ఈ శారీస్ అన్ని ఐశ్వర్య శారీస్లోనే తీసుకున్నారండి, నాట్ స్పాన్సర్డ్ అసలు. నేను మొన్న వీడియోలో పెట్టినప్పుడు కూడా అడ్రస్ చెప్పండి అని అడిగారు. రఘువీర టవర్స్ అనంతపూర్లో ఎంతమందికి తెలుసో తెలీదు. రఘువీర టవర్స్ లోపలికి వెళ్తే మనకు రైట్ సైడ్ వస్తుంది అనమాట. సో ఇది పిన్ని తీసుకోండి శారీ, అండ్ బ్లూ కలర్ దమ్మది, ఫస్ట్ చూపించిండేది నాది. హలో, ఇట్స్ సండే గైజ్. మొన్న డాలీ బర్త్డే జరిగింది కదా, ఆ రోజు బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. పిన్ని వాళ్ళు డిన్నర్కి అట్లా వెళ్దాం అనుకున్నా కూడా డాలీకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో చదువుకోవాలి. ఇంకా వీక్ డేస్లో ఇంకా మిగతా వాళ్ళకి కూడా పనులన్నీ ఉంటాయి కదా, అందుకే ఎవరికి బయటకు వెళ్ళడానికి కుదరలేదు ఆ రోజు. అందుకే సండే అయితే కొంచెం అందరం ఫ్రీగా ఉంటాం కదా, సండే లంచ్కి వెళ్దాము అనేసి అనుకున్నాం. అందుకే నేను కూడా ఇంకా రెడీ అయిపోయాను. 12:45 అట్లా అవుతుంది అనుకుంటాను టైమ్. సో మమ్మీ కూడా ఇంకా రెడీ అయిపోతే అందరం కలిసి ఉలవచారుకి వెళ్దాం అనుకుంటున్నాం. బికాస్ హైవే మాకు దగ్గరలోనే ఉంటుంది, ప్లస్ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అని చెప్పేసి. సండే కాబట్టి హోప్ఫుల్లీ మాకు సీట్స్ దొరికితే బెటర్ అండి, ఎందుకంటే హైవేలో ఉండే రెస్టారెంట్స్లో ఆల్మోస్ట్ అన్నిట్లోనూ ఫుడ్ ఎట్లున్నా ఫుల్ అయిపోతూ ఉంటాయన్నమాట. దట్టు సండే కాబట్టి ఇంకా ఎక్కువ ఫుల్ అయిపోతాయని చెప్పేసి నాకు డౌట్ ఉంది. బట్ ఇట్స్ ఓకే, లెట్స్ సీ. నేనైతే ఒక కేక్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. చాలా రోజుల తర్వాత అసలు అనంతపూర్లో కేక్ ఆర్డర్ ఇవ్వడం అంతా. షాకిర్ అన్న తీసుకురావడానికి వెళ్ళాడు. సో నేను ఇచ్చిండే కేక్ ఆర్డర్ ఇది. ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది కదా, సో క్యూట్గా డాలీకి బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి ఆర్డర్ ఇచ్చినాను గైస్. చూద్దాం ఎలా చేసింటారు. హోప్ఫుల్లీ బాగానే చేయాలి, బికాజ్ మేము ముందు ఎక్కడైతే ఆర్డర్ ఇస్తూ ఉంటామో బేకర్స్ మంత్ర అవ్వచ్చు, ఇన్ఫినిటీలో కూడా బాగా చేస్తాండి. కానీ ఇప్పుడు ఇన్ఫినిటీలో కేక్ ఆర్డర్స్ తీసుకోవట్లేదంట. 3 ప్లేసెస్, బేకర్స్ మంత్ర, ఇన్ఫినిటీ అండ్ బెంగళూరు బేకరీ, ఈ 3 దగ్గర కూడా బాగా చేస్తారు. సో ఇంకా సేపట్లో కేక్ కూడా వచ్చేస్తుంది. లెట్స్ గో ఫర్ లంచ్. హాయ్, బయలుదేరేసినాం గైజ్ ఇంట్లో నుండి. ఈరోజు పిన్నికి అయితే ఊరికే టెన్షన్ గైజ్. ఆర్డర్ పెట్టకపోయింటది కూడా వచ్చేసింది అనమాట ఇంటికి. పిన్ని ఏమో ఆర్డర్ పెట్టలేదని, వాళ్ళ దాంట్లో చూసినా కూడా ఆర్డర్ పెట్టలేదు. ఎవరిదో ఆర్డర్ మనకు వచ్చింది, కానీ డబ్బులు మనమే కట్టినాము. అంటే మీరెందుకు డబ్బులు కట్టినారు అనుకోవచ్చేమో, అంతే కదా.
అంటే మీరు ఎందుకు కట్టినారు జూహి అనుకోవచ్చు. మనకు ఉపయోగపడేది అయితే పిన్ని పెట్టుకోండి, అది కాదు ఉపయోగపడేది కానీ కాదు. మేము యూజువల్ గానే ఆర్డర్స్ పెడతా అంటాం కదా, అట్లా సిఓడి పిల్లలు ఏమైనా పెట్టుకున్నారేమో లేదంటే బాబాయ్ ఏమైనా పెట్టినారేమో అనుకుంది. కానీ ఏమన్నా పెడతాంటాడా అట్లని సేమ్ రేట్ అయినకి సేమ్ రేట్ డబ్బులు అమౌంట్ ఇచ్చేసిన నేను. తర్వాత ఆ బాక్స్ అట్లే ఉంది, అదేనేమో అనుకున్నా, ఓపెన్ చేస్తే అది లేదు కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. కానీ డాలీ డ్రెస్ బాగుంది గైస్. మేము ఫ్రైడే బర్త్డే అయితే పోలేదన్నమాట, పాపకి ఎగ్జామ్ ఉన్నాయని ఈ రోజు పోతున్నాం. ఎస్ అందరివి బాగున్నాయి డ్రెస్సెస్. మమ్మీ చీర అలాంటి సిమిలర్ ఇద్దరం ఒకటే తీసుకున్నాం గైస్, గుర్తుందా? ఆ రోజు పిన్ని నేను నువ్వు తీసుకున్నాం కదా. ఆ రోజు నేను వరలక్ష్మి వ్రతం రోజు నేను కట్టేసాను. నేను కులి మామూల శ్రీమంతానిక గాయత్రి అక్క శ్రీమంతానికి కట్టుకున్నా కదా. అందరు బాగుందన్నారు. అవునవును చాలా బాగా కనిపిస్తుంది. ఈ రోజు మొన్న ఒక రోజు 2 సేపు కట్టుకున్నా అంతే, మళ్ళీ ఈ రోజు కట్టా. డాలీది అయితే డ్రెస్ స్టిచ్చింగ్ చేయించిండేది, చాలా బాగా చేసింది కదా, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగా కనిపిస్తుంది. చాలా బాగున్నాయి. అవును అవే హ్యాండ్సే అవును చాలా బాగా వచ్చింది. ఇట్లా హ్యాండ్స్ బాగుంటాయి చూడంటే, ఆ రోజు మన ఇంట్లో కదా కొలతలు తీసుకున్నా, చాలా బాగా వచ్చింది. ఇలా అన్ని ఇచ్చేసింది రమా అంటే. అవును ఇంకేమ్మా చూసుకోవాలా బ్లౌజులు అన్ని. నా బ్లౌజెస్ కూడా వచ్చేసినాయి, బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ చూసుకొని ఫస్ట్ సారి ఏదేసుకోవాలా అనేది చూసుకొని ఒకసారి నగలు అది సెట్ చేసుకుంటే మళ్ళీ సర్దేసుకోవచ్చు మనం. అవునవును. అండ్ డాడీ వాళ్ళు కూడా వస్తారు గైస్, డాడీ పెద్దనాన్న వాళ్ళు వస్తారు, బాబాయ్ వస్తారు. అవును అందరంటే మేమే ఎవరు లేదు ఇంకా. అంటే జూలీ దర్శన్ మిస్సింగ్, అజిత్ మిస్సింగ్ గైస్. అజిత్ హైదరాబాద్ పోయినాడు. ఈ రోజు వచ్చింటే బాగుండు, మంగళవారం వస్తున్నారు కాబట్టి ఇంకేం చేయలేము, మెహందీ అవంతా కదా. రేపు కదా వస్తాండేది, రేపు మంగళవారం పోయాక జూలీ వస్తే ఆ రోజు కుదరదు కదా, ఆ రోజు ప్యాకింగ్ చేయాలా మనము. అది బయట తిరుగుతుంటే మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసేది, ఇంకా చాలా పనులు ఉన్నాయి గైస్ అసలు. ఆ రోజు అందుకోసం సర్లేమ్మా మీరు పోండి అని చెప్పే జూలీ. వాళ్ళు వెళ్తూనే ఉంటారు, మన బర్త్డేకి వెళ్ళారు కదా, మనం వెళ్దాం ఇంకోసారి వెళ్ళేది ఆల్రెడీ. అంతేలే. ఓకే లెట్స్ గో. ఇప్పుడు వచ్చి మళ్ళా జూలీ మళ్ళీ పోవాలి వెంటనే. అవును ఎగ్జామ్ కదా, వాళ్ళ మా అన్న అక్క వస్తారు కదా, వాళ్ళతో పోతుంది. అవును మా అత్త మామ వస్తారు గైస్. అంటే జూహి వాళ్ళ అత్త మామ వాళ్ళతో పాటు రిటర్న్ వెళ్తుందంట. ఓకే ఓకే బాయ్. కలుస్తాం. మేమే ఉన్నాం ప్రస్తుతానికి. లేట్ లేట్ అని మా బావ అయితే 1 గంట కాకనే లేట్ అంటాడు. మా బావ ఇంట్లో ఉంటే పట్టించుకోడు. అట్లా కాదు, ఫంక్షన్ అన్నాలకు 12:30 నుంచి అయిపోయే టైం అయిపోయా. ఎవరన్నా కానీ దగ్గర అన్ని కరెక్ట్ అయ్యాక కావాలంటాడు. 10:30 12 ఉంటుంది కదా, 9:30కే బయలుదేరాలని మమ్మల్ని ఇద్దరిని ఏ ఫంక్షన్ ఉన్నా అంతే. పెళ్లికి సీతారెడ్డి అన్న వాళ్ళ కొడుకుది పెళ్లి అయింది కదా, ఎవ్వరు రాకనే మమ్మల్ని 9:30కే తోలాడు అక్కడికి. ప్రతి ఫంక్షన్ కి అంతే గైస్, ఆడావిడి చేస్తాడు. అమ్మా ఇంట్లో ఫంక్షన్ కూడా అంతే తెలుసా డాడీ, ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ మళ్ళీ భోజనం టైం కి కరెక్ట్ గా ఉండాలి, ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని అని చెప్పేసి రెడీ కూడా త్వరగా మేము తొందర రెడీ కావాలో వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అంటారు. పాండే మళ్ళీ వీడియో అది పాండే. అందరు వచ్చిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసింది డాలీ. నేను కేక్ ఏదైతే ఆర్డర్ ఇచ్చానో సిమిలర్గా చాలా బాగా ఫ్లేవర్ఫుల్గా కూడా చేశారు. అండ్ అందరూ బిజీగా ఉన్నారు. అజిత్ కూడా లేడు, అజిత్ వెంట హైదరాబాద్ కాబట్టి తను రాలేకపోయినాడు. అండ్ పెద్దమ్మకేమో ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారంట, మాకు తెలీదు. సో అందుకే పెద్దమ్మ కూడా రాలేకపోయినారు. ఇంకా మేమే కొంచెం కేక్ కటింగ్ చేసేసిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి, బికాస్ చాలా అంటే చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి ఇంకా. బికాస్ మమ్మీ వాళ్ళు ఇన్విటేషన్ అంతా అందరినీ ఫోన్
ఫోన్ కాల్స్లో పిలవాలి, అండ్ దాంతోపాటు వీ హ్యావ్ టు సెటప్ ఎవ్రీథింగ్. డెకరేషన్ అంతా కూడా ఫైనలైజ్ అయిపోయింది. డాడీ అండ్ అజిత్ మాట్లాడుతున్నారనమాట డెకరేషన్ ఎలా రావాలి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు పింట్రెస్ట్ ఉంది కాబట్టి వీ హ్యావ్ సో మెనీ బ్యూటిఫుల్ ఆప్షన్స్. కాకపోతే మనం ఏదైతే కన్వెన్షన్ హాల్ సెలెక్ట్ చేసుకుంటామో సో వాళ్ళకి స్పెసిఫిక్ వీళ్ళే చేయాలి అనేది ఒకటి ఉంటుంది కదా. సో వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసి ఫుడ్ మెనూ అంతా ఫైనలైజ్ అయిపోయింది ఆల్మోస్ట్. అంతా మనకి ఏమైతే మనము అనుకున్నామో అవన్నీ ప్రస్తుతానికి ఆన్ ట్రాక్ వెళ్తున్నాయి అన్నమాట, డిలే అవ్వకుండా ఎక్కడ. సో మిగతా పనులు కూడా అలాగే జరగాలి. అందుకే ఎవరి పనిలో వాళ్ళు టోటల్ బిజీ ఉన్నారు. జూలీ డాలీ ఏమో ఎగ్జామ్స్లో బిజీ, అజిత్ డాడీ వీళ్ళంతా ఇంకా ఈవెంట్ దాంట్లో బిజీ. సో నేనేమో యాజ్ యూజువల్గా నా వర్క్లో అండ్ ప్రెగ్నెన్సీ అది ఇది కాబట్టి నేను అలా బిజీ. బట్ దర్శన్ అండ్ జూలీ కూడా థెల్ బీ హియర్ వెరీ సూన్. సో ఇంకా ఫంక్షన్ హడావిడి కూడా స్టార్ట్ అవ్వబోతోంది అనమాట. సో మెనీ ఈవెంట్స్ లైన్డ్ అప్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ అసలు. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి గైస్. అందరితో పాటు వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ షూర్. మీ మంచి కామెంట్స్ అవ్వచ్చు, మీరు డిఎమ్స్ చేసేది, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్, రిలాక్స్డ్గా అనిపిస్తూ ఉంటుంది అవి చదివిన ప్రతిసారి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.